గురుగారు, ఉపాసనా మార్గంలో సగుణోపాసన, నిర్గుణోపాసన ప్రత్యేకత ఏమిటి? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ అని అర్జునుడు భక్తి యోగంలో కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. విశ్వరూప సందర్శనం జరిగిన తరువాత అద్భుతమైనటువంటి అనేక బాహూదర వక్త్రనేత్రం అలాంటి అద్భుతమైన రూపాన్ని చూసినటువంటి అర్జునుడికి స్వామిని సగుణంగా స్వరూపంతో ఆరాధన చెయ్యాలా లేదా నిర్గుణోపాసన చెయ్యాలా అన్న సందేహం కలిగింది. దానికి సమాధానంగా మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమామదా. అంటే నువ్వు సగుణోపాసన చేసినా పర్వాలేదు, నిర్గుణోపాసన చేసినా పర్వాలేదు, కానీ ఏది చేసినా పరయా శ్రద్ధయా అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ ఉపాసన చెయ్యి. కానీ ఏతు అక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించా కూటస్థమచలం ధ్రువం సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రథః. అంటే ఎవరైతే అక్షరము అనిర్దేశ్యము కూటస్థము అచలము ధ్రువము అయిన నా నిర్గుణ ఉపాసన చేస్తారో వారు పాటించాల్సిన నియమం ఏమిటంటే ఇంద్రియాలనన్నింటినీ నిగ్రహించి అందరిలో నా స్వరూపాన్నే చూస్తూ అన్ని భూతముల యొక్క హితము కోసము పరిశ్రమిస్తే వాళ్ళు తప్పక నన్ను చేరుకుంటారు. ఇలా నిర్గుణోపాసన చెయ్యటం, రూపం లేకుండా స్వామిని ఆరాధించటం క్లేశ అధికతర తేషాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అర్జున, ఇలా నిర్గుణోపాసన చేయటం కష్టం కాబట్టి కరచరణాదులతో ఉన్న నా రూపాన్ని ఆశ్రయించి ఆరాధిస్తూ తరువాత నిర్గుణోపాసన మీద నీ దృష్టి పెట్టు అంటూ సగుణోపాసనతో ప్రారంభించి అంతటా ఆ పరబ్రహ్మమే అన్న ఆలోచనతో అద్భుతమైన అద్వైత భావాన్ని అందుకోమని అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగంలో తెలియజేశాడు. కనుక సగుణోపాసన చేస్తూ ఆ స్వామిని అంతటా దర్శించే ప్రయత్నం చేద్దాం.